తెలుగుదేశం పార్టీ మొదటిసారి తీవ్ర ఎదురుదెబ్బ తగిలినటువంటి సందర్భంలో కూడా గన్నవరంలో గెలిచింది. వల్లభనేని వంశీ అక్కడ విజయం సాధించారు. బట్ ఆ తర్వాత మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాట పట్టింది ఆయనే. మొదట ఒక కుంభకోణం ఏదైతే తను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మందికి స్టాంప్ పేపర్ల మీద ఇచ్చేసినటువంటి ఆస్తి అనేది పక్కా ఫేక్ డాక్యుమెంట్లను తేలడం, ఆ కుంభకోణాన్ని మొదట్లో ఆరోపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన పార్టీలోకి వచ్చేసాక దాని మీద పెట్టే కేసును పక్కన పెట్టాడు. కేసు పెట్టారు ఫస్ట్ పోలీసులు. ఆ కేసు మీద యాక్షన్ తీసుకునేటువంటి టైంలో వెంకట్రావు అదే పార్టీలో ఉన్నారు, కానీ వంశీ అదే పార్టీలోకి రావడం, ఇప్పుడు వెంకట్రావు వెళ్ళి అటు తెలుగుదేశం పార్టీలో చేరడంతో పరిణామాలు అటు దీటవుతున్నాయి. ఈ దశలో వల్లభనేని వంశీ పాత కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో, ఇదేమి సీరియస్ అంశమా అంటే ఖచ్చితంగా విచారణకి హాజరు కాకపోవడంతో ప్రజాప్రతినిధుల కోర్టు 4 కేసుల్లో వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన కోర్టుకు హాజరైతే ఆ వారెంట్ రీకాల్ అవుతుంది. ఆ తర్వాత కాలంలో టైంకి హాజరు కాకపోతే అప్పుడు ఈ దఫా కొంచెం సీరియస్ అవుతుంది, చూసుకోవాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు.